హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని మీ ముందుకు సరికొత్త వీడియోతో వచ్చాను ఫ్రెండ్స్. ఈ వీడియో మెయిన్గా మనకి ఇక్కడ వరకే పర్మిషన్ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ నుంచే చూపిస్తున్నాను. ఒకసారి నేను ఎయిర్పోర్ట్ వీడియో కూడా చేశానండి, ఎయిర్పోర్ట్ వ్యూ అలాగే పార్కింగ్ లాట్ వీడియో కూడా చేశాను. అది మీరు చూడలేకుంటే కనుక డిస్క్రిప్షన్లో వదిలేస్తాను, అక్కడ నుంచి మీరు వెళ్ళి చూడండి. మంచిగా ఉంటుంది, ఏ విధంగా పార్క్ చేయాలి, ఎక్కడెక్కడ పార్క్ చేయాలి, మన డ్రైవర్స్కి ఎక్కడ అన్నం పెడతారు, ఈ విధంగా అన్ని డీటెయిల్ వీడియో చేశాను. ఇది కూడా వీడియో ఖాళీ మీరు అడిగారు మాత్రమే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మీకు ఒకవేళ నేను ఇక్కడ నిల్చున్నానండి, ఇప్పుడు నాకు పికప్ వచ్చింది, నాకు బుకింగ్ వచ్చింది ఎయిర్పోర్ట్ నుంచి సిటీలోకి. నేను ఇప్పుడు ఎలా వెళ్తాను అనేది మీకు చూపిస్తాను ఒకసారి క్లియర్గా. వెహికల్ ఇక్కడ నుంచి ఇలా డౌన్ చేయాలండి. ఇలా డౌన్ చేసేసి మళ్ళీ యథాస్థితిగా మనం ఎప్పుడైతే డిపార్చర్స్కి వస్తామో డ్రాపింగ్ చేస్తామో అక్కడే సి పార్కింగ్ ఎంట్రెన్స్ తీసుకోవాలి. సి పార్కింగ్ ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళేటప్పుడు ఏదైతే మనకు టోకెన్ ఇస్తారో ఆ టోకెన్ అనేది ట్యాక్సీ వాళ్ళకి సపరేట్ టోకెన్ ఉంటుంది. ఎందుకంటే మనకు ఫేర్ ఎవరైతే బుకింగ్ చేసుకుంటారో దాంట్లోనే ఫేర్లోనే క్యాలిక్యులేట్ అవుతుంది పార్కింగ్ ఫీ. కాబట్టి మనకు 2 రోలు ఉంటాయి. ఆ రోల్ కూడా కుదిరితే ఈ వీడియో లేదా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు అక్కడికి వచ్చేసి ఇన్పుట్ కావాలి. ఇన్పుట్ అయిన వెంటనే ఇప్పుడు నేను బ్యాక్ కెమెరా ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇన్పుట్ అయిన వెంటనే ఇక్కడ చూడండి, అక్కడ ఉందా ఓలా అండి. మినీ వాళ్ళకు అక్కడ, సెడాను ప్లస్ ఎస్యూ వాళ్ళకి ఇక్కడ. ఇది హీరో ఓలాదండి. ఒకవేళ ఊబర్లో బుకింగ్ వస్తే కనుక ఇక్కడ మినీ, ఇక్కడ ప్రైమ్, ఇక్కడ ఎక్స్యూవి. ఇవన్నీ ప్రైమే అండి. ఇది వచ్చేసి ఊబర్, అది వచ్చేసి ఓలా. మీకు రైడ్ ఈజీ కూడా క్యాబ్స్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. అది మీ కస్టమర్ ఏది బుకింగ్ చేస్తారో మీకు ఎలాంటి సంబంధం ఉండదు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఒకవేళ ఊబర్ అయితే కనుక మీకు డైరెక్ట్ బుకింగ్ వస్తుంది, డైరెక్ట్ కాంటాక్ట్. అక్కడ టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ ఏరియాలో. ఇలా వచ్చేసి లెఫ్ట్లో ఉండండి, టోటల్ లెఫ్ట్లో ఉంటే ఇలా వచ్చేస్తారు. ఎక్కడైతే ఎగ్జిట్ అవుతామో ఎగ్జిట్ కాకుండా లాస్ట్ లెఫ్ట్ తీసుకున్నా అంటే ఫ్రీ లెఫ్ట్ ఉంటుంది, డైరెక్ట్గా వచ్చేయాలి. వచ్చేసిన వెంటనే ఇక్కడ మనకు ఆర్టీసీ బస్సు స్టాండ్ ఉంటుంది, అక్కడ నుంచి లోపలికి. ఓలా అయితే ఓలాకి రండి, ఇలా ఓలా అయితే ఓలాకి వచ్చేసేయండి ఇక్కడికి. ఊబర్ అయితే ఇలా ఎక్స్యూవీ వాళ్ళు ఇట్లా మిడిల్లో నుంచి, ఊబర్కి మిడిల్లో నుంచి. ఎక్స్యూవీ వాళ్ళకు ఎక్కడ కూడా స్టాప్ ఉండదు. ఇవన్నీ ప్రైమ్ సెడాన్ కాబట్టి వాళ్ళు వెయిటింగ్లో ఉంటారు. ఎక్స్యూవీ కానీ ఎక్సెల్ కానీ మీకు స్టాప్ ఉండదు. ఓలా అయితే డైరెక్ట్ అక్కడ ఓలా బానెట్ ఉంది కదా ఆ ప్లేస్లో వచ్చి పార్క్ చేయాలి. అదే ఎక్స్యూవీ అయితే ఇక్కడ వచ్చేసి ఇక్కడ పార్క్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఎయిర్పోర్ట్లో పార్కింగ్ పద్ధతి. బుకింగ్ వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో పార్కింగ్ లాట్ అక్కడ ఉంటుంది కదా, నేను పార్కింగ్ లాట్ వీడియో చేశాను, అది మీరు చూడకపోతే చూడొచ్చు. పార్కింగ్ లాట్లో వెయిట్ చేస్తున్నప్పుడు మనకు బుకింగ్ వస్తే ఏ విధంగా రావాలో చూపించాను కదా, ఊబర్ కానీ ఓలా కానీ. క్విక్ రైడ్ వాళ్ళకైతే ఎలాంటిది లేదండి. క్విక్ రైడ్ మనం సి పార్కింగ్లో పార్క్ చేసుకోవాలి, అది మనం సెల్ఫ్గా అమౌంట్ కట్టాలి. ఇదండి మీరు చేసిన కామెంట్ ప్రకారం నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మీ నాని మీకోసం ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.